డైరెక్ట్ హిమాయత్ సాగర్ నుంచి డైరెక్ట్ దిగి ఆ కందిపేట నీళ్ళు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కు భారీగా వరద పోటెత్తడంతో రెండు జలాశయాల గేట్లను అధికారులు రాత్రి నుంచి తెరిచి ఉంచారు. దీంతో మూసీకి భారీగా వరద పోటెత్తుంది. మనం ఇప్పుడు సన్ సిటీలోని పిఎన్టీ కాలనీలో ఉన్న మూసీ ఉధృతిని చూస్తున్నాం. ఒకసారి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో హిమాయత్ సాగర్ 12 గేట్లను అధికారులు తెరిచారు. 12 గేట్లు ఎత్తడంతో ఇక్కడ నుంచి మూసీలోకి నీళ్ళు వదిలేరు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి ఇప్పుడు మనం సన్ సిటీలోని పిఎన్టీ కాలనీలో ఉన్న మూసీ ఉధృతి చూస్తున్నాం. కిస్మత్పురా నుంచి సన్ సిటీ పిఎన్టీ కాలనీ వెనక వైపు ఉన్నాడు దగ్గర నుంచి అక్కడ నుంచి సంగం మీదుగా మూసి ఓల్డ్ సిటీ వైపు వెళ్తుంది. అయితే ఇక్కడ నిన్న రాత్రి నుంచి వాళ్ళ ఉదయం వరకు దాదాపు ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా మునిగిన పరిస్థితిని స్థానికులు చెప్తున్నారు. అయితే కొంత ఉధృతి ఇప్పుడు తగ్గింది. వెనక నీళ్ళన్నీ ఆ ఫ్లోటింగ్ వెనక్కి వెళ్ళిపోయి వరద ఉధృతి కాస్త తగ్గినట్లుగా చెప్తున్నారు. మొత్తంగా అయితే మన హిమాయత్ సాగర్ నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడ సన్ సిటీ దగ్గర ఉన్నటువంటి మూసీలో కలిసిపోయి అక్కడ నుంచి సంగం మీదుగా అటు మూసారంబాగ్ కానీ చాదర్ఘాట్ కానీ ఓల్డ్ సిటీ వైపు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి మూసి వరద ఉధృతి కూడా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ కొంత నిన్నటితో పోలిస్తే ఇవాళ ఉదయం నిన్నటితో పోలిస్తే కొంత తగ్గిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని. ఇప్పుడు వాటర్ అయితే కొంచెం తగ్గింది. దానిపైన నుంచి పోతుండే వాటర్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం సేఫ్గా ఉన్నామా, దానిపైన నుంచి పోతుంది. ఇప్పుడు కొంచెం సేఫ్గా ఉన్నాం మేము. సొసైటీ అందరు వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఆ గోడ దాటి ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళింది నీళ్ళు. ఇప్పుడేమో ఒక 1 డే ఇట్లానే ఉంది. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. దానివల్లనే మేము సేఫ్ ఉన్నాం. ఇప్పుడు వర్షం పడ్డా ఇట్లే ఉంటుందా? ఈసారి ఇట్లా ఎక్కువ వచ్చింది వస్తుంది ఎక్కువ, కానీ ఇంత ఎక్కువ రాదు, తక్కువనే వస్తుంది. ఇప్పుడు ఏమో కొంచెం హిమాయత్ సాగర్ నుంచి వచ్చిన हिमायत सागर నుంచి వచ్చింది. रात में बारिश पड़ने से पूरा फुल हो गया था, ये पूरा वहाँ तक आ गया था पानी. कल रात हाँ कल रात पूरा टर्निंग तक आ गया था, फर्स्ट फ्लोर की हाइट तक. सेकेंड टाइम हो गया ये यहाँ पे. कैसा है सिचुएशन है? पानी पूरे लोग तो सेफ है यहाँ. तोड़ना तो पड़ता, अब सेफ तो रहते थोड़े बात. అలా గేట్లు ఎత్తడంతో మూసీకి భారీగా వరద పోటెత్తింది. మనం బాపుఘాట్ వెనుక లంగరోజులోని బాపుఘాట్ వెనుక ఉన్న మూసీ ప్రవాహం దగ్గర ఉన్నాం. నిన్న అర్ధరాత్రి వరకు శివుడి ఏదైతే విగ్రహం ఉందో దీని పై వరకు నీళ్ళు వచ్చాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికి కొంత వరద ప్రవాహం తగ్గింది, కానీ నిన్న అర్ధరాత్రి వరకు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేమో తలపట్టు కాడికి వచ్చినాయి ఈ శివుని గుడికి. మా అయితే లారీల కట్టెలన్నీ కొట్టుకుపోయినాయి. 6 మంది ఉన్నాయి. అంత కట్టె వెళ్ళిపోయింది. ఇక దోలాడుతున్నాం, దొరికిన కాడికి తెచ్చుకుంటున్నాం నీళ్ళు తగ్గినాక. ఆ రూమ్లోకి మొత్తము నీళ్ళు వచ్చినాయి. అద్దులు కనబడుతున్నాయి సగాని కాడికి. సగం రూమ్ నిండా లోపల వచ్చినాయి నీళ్ళు. బురద నీళ్ళు పాములు అన్నీ వచ్చినాయి. అక్కడి వరకు వచ్చినాయి అన్నీ. రాత్రి డీజిల్ అంతా పోయింది, కొట్టుకుపోయింది. 20 లీటర్ల డీజిల్ పోయింది. అది ఎవరు రాలేదు, అధికారులు ఎవరు వచ్చి చూసిపోవడం ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, చూస్తారు, ఆడికెళ్ళే పోతురు, ఫోటోలు తీసుకుంటారు, పోతురు. ఇక మీరు వచ్చారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు కదా, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం చేయాలని చెప్తారు కదా. అక్కడి నుంచే చూసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ దాకా వచ్చి మాకు చెప్పలేరు. న్యూస్ ఇచ్చారు. న్యూస్లో చూడాలంటే మేము పొద్దున్న 6 గంటల కోసం రాత్రి 8 గంటల దాకా ఉంటాం బాడీలు కాల్చడానికి. ఒక బాడీ కాలింది, ఒక బాడీ అయితే సగం కాలింది, వరదొచ్చింది, వెళ్ళిపోయింది సగం బాడీ. ఇక ఇప్పుడు వచ్చిన బాడీ అయితే వాడ కాల్చుతున్నా గడ్డ మీద పెట్టి. ఇక కట్టెలన్నీ దోలాడుతున్నా. కానీ నీళ్ళు మాత్రము మాకు ఇన్ని గేట్లు ఇప్పుతున్నామని ఇక్కడ సీటీ కొట్టి చెప్తురు అప్పుడు వెనకటికి. ఈసారి మాకు ఇక్కడ చెప్పలేరు. నీళ్ళు వచ్చి వరద వచ్చి పోయినాక వచ్చి చెప్తారు. అది కథ. ఎప్పుడు తగ్గింది ఇదంతా? మరి వెనక ఇప్పుడు తగ్గుతుంది. పొద్దున్న నుంచి పొద్దుగాల 6 గంటలకు వచ్చినప్పుడు అందాకనే ఉన్నాయి నీళ్ళు. శివుని తలపండు దాకా ఉన్నాయి 6 గంటలప్పుడు. శివాలయం ఎప్పుడు అదైతే మొత్తం నిన్న నుంచే మునిగింది. అవో మొత్తం గుడి మునిగిపోయింది. నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు పోయేందుకు మస్తు దారి ఉంది. కానీ కాకుండా మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇద్దరు నీళ్ళు వదులుతుర్రమ్మా అని సీటీ కొట్టి చెప్తురు. ఈసారి ఏమో న్యూస్లు ఇచ్చిర్రంట, మేము న్యూస్ చూసుకోలేము. మేము సడల్న మేము ఆడ కాష్టం కాలుతూనే ఉన్నాం. సడల్న వచ్చేసినాయి గండిపేట వాటర్ అంతా మొత్తం నిండిపోయి సగం శవం. ఉస్మాన్ సాగర్ నీళ్ళు, గండిపేట ఉస్మాన్ సాగర్ రెండు నదులు మొత్తం. హిమాయత్ సాగర్ ఇది గండిపేట. ఇక్కడ నుంచే 2 కలిసిపోతాయి కదా. అక్కడ పురాణ పుల్ గిట్లా అంతా అక్కడ దాకా పోతాయి. చెదర్ఘాట్ గిట్లా అంతా పోతాయి. అవే
హరాస్పేట మొత్తం కట్టెలు కొట్టుకపోయి నష్టం మీకైతే. నష్టం. డీజిల్ కూడా పోయింది, నష్టమే. డీజిల్ తెచ్చి పెట్టుకున్నాం, మీకు వాసన వస్తుంది రూమ్ కాడ. जरा कुछ भी ऐसा इमरेशन दिए तो अपने को अच्छा रहता ना, सडनली खोल दिए, कपड़े वपड़े बह के चले गए। ना हिमायत सागर वाले बोले ना गंडीपेट वाले बोले, इन्फॉर्मेशन नहीं बोलते आपको? कुछ भी नहीं बोले। इससे बोले तो सिटी मार के अब नहीं बोले। सडनली रात में पुलिस वाले आए 10 बजे से आके बोल रहे, और सडनली मेरा 30,000 का माल चले गया पूरा। అక్కడ చూడు బట్టలు పోయినా మొత్తం, ఇప్పుడు మొత్తం దొడగా ఇస్తున్నాం మొత్తం. అదే చెప్పాలి కొంచెం, ఏమైనా చెప్పాలి ఏం చెప్పాలి, అదే బాధ ఉంది మాకు. ఇదంతా ఎప్పుడు తగ్గిపోయింది మరి పొద్దున? ఇప్పుడు 9 గంటల దాకా 2 hours అవుతుందండి. 2 hours అవుతుంది. 9 దాకా అయింది. మెల్లగా దిగి ఇప్పటిదాకా వచ్చినాయి. అది కొంచెం ఇట్లా ఉంటే మాకు చెప్పేస్తే బాగుంటుంది, మాకు కూడా కష్టమవుతుంది. ఇట్లా ఇప్పుడు ఎప్పుడు వర్షం పడ్డా కానీ అంతకుముందు వరద గేట్ వదిలినా కానీ చెప్తారా? చెప్పారు ఇప్పటిదాకా. ఇంతకు ముందు కూడా చెప్పాలి, ఇంతకుముందు చెప్తుండే ఒక 10 సంవత్సరాల కింద. ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు చెప్పలే, చెప్పలేను ఈసారి. ఎవరు చెప్పలే. మెల్ల ఎక్కుతుంది. మేము కూడా చెప్పాం. మేము ఇక్కడ బట్టలు పెట్టేసి వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చినాక చూస్తే బట్టలు కొట్టుకుని వెళ్ళిపోయినాయి మొత్తం. అదే మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఎవరు కడతా దాన్ని కూడా. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో వచ్చినటువంటి వరద మూసీలోకి అధికారులు వరదను వదిలేరంటే గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదిలేరు. బాబుఘాట్ వెనుక ఉన్నటువంటి మూసీ ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి వరకు ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. అధికారులు కూడా ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు. గేట్లు గతంలో హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ గేట్లు తెరిచినప్పుడు ఇక్కడ అలర్ట్ చేసేవారు, వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, లేదంటే వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవడం ఇలాంటివి చెప్పేవారు. కానీ సరే ఎవరు చెప్పలేదు. అర్ధరాత్రి వరద వచ్చింది, సామాన్లు కొట్టుకుపోయాయి, కట్టెలు కొట్టుకునే వాళ్ళు కానీ కట్టెలు కొట్టుకుపోయి, సామాన్లు కొట్టుకుపోయి, డీజిల్ అవి ఉన్నా కానీ డీజిల్ పోయాయని స్థానికులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పటికి ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత క్రమక్రమంగా వరద తగ్గుతూ వెనక్కి వెళ్ళింది. నిన్న రాత్రి చూసినట్లయితే ఆ బ్రిడ్జికి సగానికి పైగా అంటే దాదాపు బ్రిడ్జిని అంటుకునేలాగా వరద ప్రవాహం ఇక్కడికి వచ్చిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అక్కడ కనిపిస్తున్న శివాలయం ఇప్పటికి కూడా శివాలయం పైదాకా నీళ్ళు వచ్చాయి. ఇప్పటికి కూడా శివాలయం వరద నీటిలోనే ఉంది. జలదిగ్బంధంలోని శివాలయం కనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఇక్కడ శివాలయం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 2 గేట్లను అధికారులు తెరవడంతో ఇక్కడికి వచ్చిన అంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు నీరు చేరడంతో అధికారులు గేట్లను తెరిచారు. గేట్లను తెరవడంతో మూసీకి వరద పోటెత్తింది. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వరద ప్రవాహం మూసి కొనసాగుతోంది. ఇదే వరద ప్రవాహం అంటే ఇక్కడే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు బాపుఘాట్ వెనుక ఉన్నటువంటి సంగం టెంపుల్ వద్ద ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్తాయి. మూసారంబాగ్ పురాణపూల్ నుంచి మూసారంబాగ్ చాదర్ఘాట్ మీదుగా మూసి ప్రవహిస్తుంది. ఇక్కడ నిన్న అర్ధరాత్రి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, దాదాపు చాలా ఇంటి లోపలికి నీళ్ళు వచ్చాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే వరద ఇప్పుడు క్రమంగా కొంతమేర తగ్గింది, వరద ఉధృతి కూడా తగ్గింది. కానీ వరద ప్రవాహం అయితే ఉధృతి తగ్గినప్పటికీ కూడా శివాలయం, అక్కడ ఉన్న శివాలయం కానీ ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కానీ కొంచెం ఇంకా వరద నీళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది ఇక్కడ. అంటే నిన్న అర్ధరాత్రితో ఇవాళ ఉదయంతో పోలిస్తే ఇక్కడ వరద ప్రవాహం కొంత వెనక్కి తగ్గినప్పటికీ వరద ప్రవాహం అయితే ప్రస్తుతానికి ఇక్కడ కొనసాగుతుంది. బాపుఘాట్ వద్ద కెమెరామ్యాన్ తరుణ్తో వంశీ, పల్లవి టీవీ.